నెల్లూరు మినీ టౌన్ హాల్ నందు సృజన సాహిత్య వేదిక అధినేత దగ్గుపాటి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఘనమైన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు సినిమా రంగానికి చెందిన సీనియర్ కథానాయకులు శ్రీ మాగంటి మురళీ మోహన్ గారు, శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారులకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించిన నేపథ్యంలో పురస్కార గ్రహీతలకు కళాభివందనాలను తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు నటించిన చిత్రాల్లోని సూపర్ హిట్ గీతాలతో సుస్వర ఆర్కెస్ట్రా సుస్వర రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. సంగీత ప్రియులకు ఈ కార్యక్రమం నిజంగా కన్నుల పండుగగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లైటింగ్ హౌస్ అండ్ హెయిరైస్ అధినేత రియాజ్ బాషా గారి జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. అనంతరం రియాజ్ బాషా గారు మహిళా గాయకులకు చీరలను అందజేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సృజన సాహిత్య వేదిక అధినేత దగ్గుపాటి రాధాకృష్ణ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఒకసారి మన రాధాకృష్ణ గారికి చప్పట్లు కొడతాం. ఎందుకు కొడతాం చెప్తాం. మరి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం పద్మశ్రీ అవార్డులు అందుకోబోతున్న ప్రముఖ నటులు మురళీ మోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారికి అనౌన్స్ చేయడం కేంద్ర ప్రభుత్వం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని, ముఖ్యంగా ఇది స్పాంటేనియస్ ప్రోగ్రామ్ అంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు వారిద్దరిని ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఇళ్ళకెళ్ళి సన్మానం చేసే పర్సన్, సినీ పర్సన్ నుంచి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. దానికంటే ముందు మన నెల్లూరులో రాధాకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని వారిద్దరికీ అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పద్మశ్రీ అనే అవార్డు వాళ్ళ జీవితంలో ఎన్నో విజయాలు సాధించి ఎంతో కొంత సేవ చేసి ఉంటే ఆ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. మరి కళాకారులుగా వారు సాధించిన విజయాలు, అదేవిధంగా ఒక కళాకారుడిగా జనాల్ని మెప్పించి వారిని ఎంటర్టైన్ చేసి వారి సినిమాల ద్వారా ఎంతో కొంత మెసేజ్ ఉండే సినిమాల్ని వాళ్ళు నిర్మించడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల వారికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. మరి ఎంతో మంది పద్మభూషణ్, పద్మవిభూషణ్ భారతదేశ వ్యాప్తంగా ఇచ్చారు. వారికి కూడా మనం అభినందన తెలియజేద్దాం. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు కాబట్టి, వీళ్ళకి సినిమా నటులు కాబట్టి వారికి ఇవ్వడం, మనం వారిని అభినందించుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనందరికీ తెలుసు మురళీమోహన్ గారు, ఆయన అజాత శత్రువు అని చెప్తారు సినీ పర్సన్. ఎవరికి కూడా ఆయన శత్రువు ఉండరు, ఆయన ఎవరికి శత్రువు కాదు. మరి అలాంటి వ్యక్తి 1970లో జగమే మాయ ఈ చిత్రం ద్వారా ఆయన హీరోగా ఎంటర్ కావడం, అక్కడి నుంచి ఎన్నో క్యారెక్టర్ చేస్తూ, ఎన్నో పాత్రలు చేస్తూ, కేవలం హీరోగానే కాకుండా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఎన్నో సినిమాల్లో పెద్ద పెద్ద హీరోల పక్కన ఆయన చేయడం జరిగింది. సంగీత సాహిత్య ప్రియులకు అందరికీ నమస్కారం. ఈరోజు సృజన సాహిత్య సాంస్కృతిక వేదిక ఒక మంచి కార్యక్రమాన్ని తలబట్టింది. మురళీ మోహన్ గారు సినిమా ఆర్టిస్టు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా నటుడు. వీరిద్దరికీ కూడా మన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఈరోజు మన దగ్గుపాటి రాధాకృష్ణ గారు మంచి కార్యక్రమం పెట్టి ఎంతోమంది గాయకులు కూడా పాడే అవకాశాన్ని కల్పించారు. మన సుస్వర రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇలా మంచి కార్యక్రమాలు దగ్గుపాటి రాధాకృష్ణ ఎప్పుడు చేస్తూ ఉంటాడు. మేము ఆయన్ని ప్రోత్సహిస్తూ ఉంటాము. ఈ సందర్భంగా మన రియాజ్ బాషాది కూడా జన్మదినం అయిన సందర్భంగా ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవా కార్యక్రమంలో భాగంగా ఏదో కొంతమందికి చీరలు కూడా ఇస్తున్నాడు. ఇక్కడ ఈ స్టేజీ కూడా ఉండాలని చెప్పి నిన్న కోరికతో నిన్న ఒక మీటింగ్లో కూడా కొంచెం ధన సహాయం కూడా 7,500 రూపాయలు రియాజ్ భాష ఇవ్వడం
జరిగింది. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మన మురళీమోహన్ గారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక కళాకారులుగా కళారంగంలో మంచి నటులుగా అభివృద్ధి చెంది అనేక మందికి మంచి నటనను చూపించి సంతోషపెట్టినటువంటి వారిలో వీరిద్దరు కూడా ముఖ్యమైనటువంటి వారు. నాకు మొట్టమొదటిగా 87లో కంపెనీ ఆర్టిస్ట్ యూనియన్ ఉండేది. అలాగే మన జూనియర్ ఆర్టిస్టులు అనేది రెండు యూనియన్లు ఉండేవి. అప్పుడు మా గురించి రాజేంద్ర ప్రసాద్ గురించి చాలా బాగా మాట్లాడారు. మాకు మాటలు లేకుండా చేశారు. అయినా 2 మాటలు మాట్లాడే సందర్భం ఇది. రాధాకృష్ణ గారు ఎన్నుకోవడం తప్పలేదు. ఇద్దరు కూడా సినిమాలు పెళ్లి చేశారు. కొన్ని సినిమాలు ప్రస్తావించారు. రాజేంద్ర ప్రసాద్ స్నేహం అనే సినిమాలో మొదట బాలనటుడుగా నటించాడు. ఆ తర్వాత చాలా పెద్ద యాక్టర్గా ఎదిగాడు. ప్రపంచ చరిత్రలో ఒక కామెడీ ఆర్టిస్ట్ హీరోగా నటించడం అనేది రాజేంద్ర ప్రసాద్ స్టార్ట్ అయింది. వాస్తవంగా ఆయనకి పివి నరసింహారావు ఎంతో మంది అభిమానులు ఉండేవాడు. చాలా మంది జనార్దన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి కూడా చెప్పాడు, నాకు మనం బాగా రాజేంద్ర ప్రసాద్ సినిమా చూస్తాను, లేకపోతే బాబుమోహన్ సినిమా చూస్తానని చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సందర్భంలో మురళీమోహన్ కూడా చాలా మంచి సినిమా చేశాడు. ఓ తండ్రి తిరుపతి సినిమా చేశాడు, చాలా మంచి సినిమా. దానికి అవార్డు కూడా వచ్చింది. మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.